హెబ్రీయులు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 5 నుండి 6 వచనాలు చదువుకుందాము. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడుటకు మునుపు దేవునికి ఇష్టుడే ఉండినని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతడిని కొనిపోయిను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను ఎదుగువారికి ఫలము దయచేయవడని నమ్మవలను కదా. ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగము మనం అందరం ఎరిగిన భాగమే. ప్రభు కృపను బట్టి భక్తుడైన హనోకును గూర్చి ధ్యానం చేసుకున్నావాలని దేవుని ఆత్మ ద్వారా మనము సిద్ధపడ్డాము, ఆశ కలిగి ఉన్నాం. హనోకును గూర్చిన బైబిల్లో ఎక్కువగా వ్రాయబడలేదు, కానీ హనోకును గూర్చిన 4 చోట్ల మాత్రమే గ్రంథములో వ్రాయబడి ఉంది. ఆదికాండం 5వ అధ్యాయంలో, హెబ్రీయులు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయంలోను, యూదా పత్రికలోను, లూకా సువార్తలో, యేసుక్రీస్తు వంశావళిలో ఆయన పేరు ఊరికి అట్లా వ్రాయబడి ఉంది. ఆయన గూర్చి వ్రాయబడి ఉన్న చాలా తక్కువే. ఆయన గూర్చి వ్రాయబడి ఉన్నది గ్రంథంలో చాలా తక్కువే, కానీ ఆయన గూర్చిన సాక్ష్యం చాలా గంభీరమైనది. ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకును గూర్చిన నడకను మనము చూస్తున్నాం. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం చూడండి, 21వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచూ కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతడిని తీసుకొని పోయిను గనుక అతడు లేకపోయాను. యూదా పత్రిక 14వ వచనం చూడండి, ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యూదా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో, అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. యూదా పత్రికలో హనోకు యొక్క ప్రవర్తన మనం చూస్తున్నాం. ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకు యొక్క నడకను మనం చూస్తున్నాం. హెబ్రీయులు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హనోకును గూర్చిన సాక్ష్యం మనము చూస్తున్నాం.
హనోకు అంటే ప్రతిష్ఠితుడు అని అర్థం. బైబిల్లో హనోకును పేరు కలిగిన ఇంకా కొందరు ఉన్నారు. 4వ అధ్యాయంలో, ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను కూడా కుమారుని కని అతనికి హనోకు అని పేరు పెట్టాడు. అలాగే యాకోబు కుమారుడైన రూబేను కుమారుడు కూడా హనోకు అని పేరు పెట్టాడు. మనం చూస్తూ ఉన్నాం. హనోకు అంటే ప్రతిష్ఠితుడు. బైబిల్లో దేవుని మందిరమును ప్రతిష్ఠించుట మనం చూస్తాం. దేవుని మందిరము ప్రతిష్ఠించబడింది. హన్నా కూడా కుమారుని దేవుని మందిరమునకు తీసుకుని పోయి, ఇదిగో నా కుమారుని దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను అని అన్నది. తన కుమారుని ప్రతిష్ఠ చేసింది అన్న. లేవి కాండము, నిర్గమాకాండము, ద్వితీయోపదేశ కాండము చదువుతూ ఉంటే యాజకులు ప్రతిష్ఠించుట మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో యేసు ప్రభువుల వారిని గూర్చి ఏముందంటే, తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించి ఈ లోకానికి పంపినట్లు గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో తండ్రి చేత పంపబడిన, ప్రతిష్ఠించిన అని ప్రభువుల వారు చెబుతున్నాడు. క్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి వారిని నీ వాక్యమునందు ప్రతిష్ఠించుచుము, నీ సత్యమందు ప్రతిష్ఠించుచున్న నీ వాక్యమే సత్యం అనే మాట మనము చూస్తూ ఉన్నాం. యోహాను 10:36 కూడా మనం చూస్తున్నాం. సమూయేలును హన్నా ప్రతిష్ఠించింది. యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠించినట్లుగా ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం 17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. యేసు ప్రభుల వారు ఆయనను నమ్ముకున్న మనలను కూడా ఏం చేశాడు? సత్యానికి ఏం చేశాడు? వాక్యానికి ప్రతిష్ఠ చేశాడు. యేసు ప్రభును నమ్ముకున్న మనలను కూడా ప్రతిష్ఠించబడిన వారమే. యేసు ప్రభును నమ్ముకున్న మనం కూడా ప్రతిష్ఠించిన వారమే. 17-19లో ఆ మాట మనం చూస్తాం. వారును సత్యమందు ప్రతిష్ఠించబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను అని మనం చూస్తాం. క్రీస్తు ప్రభుల వారు తన్ను తానే మన కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16లో మనం చూస్తాం. మీ హృదయములో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి అని మనం ఇక్కడ చూస్తాం. హనోకు అంటే ప్రతిష్ఠుడు అని మనం విన్నాం కదా. ప్రతిష్ఠించుట అంటే ప్రత్యేకముగా నియమించి జీవించుట. దేవుని కొరకే, ఇంకో దాని కొరకు కాదు. ప్రతిష్ఠించుట అంటే ప్రత్యేకముగా ఉండాలని, దేవుని కొరకే, ఇంకొక దాని కొరకు కాదు. సమర్పించుట, ప్రతిష్ఠించుట, దేవుని మాటలను చూస్తున్నాం. హనోకు 365 సంవత్సరాలు జీవించినట్లుగా చూస్తున్నాం. హనోకు దేవునితో నడిచాడు అని మనం చూస్తున్నాం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని కొనుకోబడెను గనుక అతడు లేకపోయాను అని మనం చూస్తున్నాం.
బైబిలులో మరణము చూడక కొనుకోబడిన వారు ఇద్దరే. బైబిలులో మరణము చూడక కొనుపోయబడిన వారు ఇద్దరు ఉన్నారన్నమాట. ఒకరు హనోకు, ఇంకొకరు ఏలియా. వారును మరణము చూడక కొనుకోబడిరి. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటే, మొదటి నుంచి చదువుతూ ఉంటే కనుక ఒక గొప్ప భక్తుడు ఇలా అన్నాడు. ఆ అధ్యాయం చదువుతూ ఉంటే సమాధుల తోటలో నుండి ప్రయాణం చేసినట్లుగా ఉందంట. అంటే ఏమిటి? సమాధులు ఉంటాయి కదా, సమాధుల మీద ఏమి ఉంటాయి? రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ మీద ఏమి వ్రాసి ఉంటారు చెప్పండి? చనిపోయిన వారి పేర్లు ఉంటాయి కదా. జననము, మరణము, పుట్టిన తేదీ, మరణించిన తేదీ, పుట్టాడు, చనిపోయాడు. ఆదికాండం 5వ అధ్యాయం చదువుతూ ఉంటే అదే మనం చూస్తున్నాం. ఆ అధ్యాయం అంతయు పుట్టాడు, చనిపోయాడు. అప్పుడు అతడు మృతి పొందెను అనే మాట చూస్తున్నాం. హనోకు దేవునితో నడిచిన తర్వాత అతడు మృతి పొందెను అని లేదు. దేవుడు అతనిని తీసుకొని పోయెను. ఇప్పటికీ మరణము చూడకుండా ఉన్నవారు ఇద్దరు ఉన్నారు, హనోకు, ఏలియా. ఒకరోజు రాబోతున్నది. ఆ రోజు మరణము చూడకుండగా వేల మంది వెళ్ళిపోతారు. ఒకరోజు రాబోతున్నది, అది ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఆ దినమున మరణము చూడకుండా ఎంతమంది వెళ్ళిపోతారు? వేల మంది వెళ్ళిపోతారు. ఏ దినము? ఆర్భాటముతోనూ, ప్రధాన దూతల శబ్దముతోనూ, దేవుని బూరతో ప్రభు దిగి వచ్చినప్పుడు, ఆ శబ్దముతోనూ ఆ బూరతో వచ్చినప్పుడు సజీవులమైన వారు, బ్రతికి ఉన్నవారు మార్పు చెందుతారు. మరణము చూడరు కదా. వేల మంది మరణము చూడకుండా వెళ్ళిపోతారు. ఈరోజు మన ప్రభువు వస్తే నేను కూడా మరణం చూడకుండా వెళ్ళిపోతా. ఈరోజు మన ప్రభువు వచ్చే నేను కూడా మరణం చూడకుండా వెళ్ళిపోతా. ఈరోజు మన ప్రభువు వస్తే ఆయన మీద విశ్వాసం ఉంచిన మనమందరము మరణం చూడకుండా వెళ్ళిపోతాం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఆ 2 లైన్లు ఉన్నాయి కదా, ఆ 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? రెండు రకాలైన మాటలు, అంటే 2 గుంపులు అన్నమాట. యేసు ప్రభువు వారు ఆర్భాటముతోనూ, ప్రధాన దూతలతోనూ, దేవుని బూరతోనూ వచ్చినప్పుడు ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ అనేవారు ఒక గుంపు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ అనేవారు ఒక గుంపు ఉంటారు. ఓ మరణమా, నీ విజయము ఎక్కడ అనే పాట పాడేది వారే. ఎవరంటే అక్కడ ఎక్కడ అని మనం చూస్తే యేసు ప్రభుల వారిని నమ్ముకొని చనిపోయిన వారే. మన తండ్రి గారు, మన తాతలు, పూర్వీకులంతా ప్రభువు వచ్చినప్పుడు చనిపోయిన వారంతా మొదట లేస్తారు కదా. యేసు ప్రభువును నమ్ముకొని చనిపోయిన వారు సమాధుల నుండి లేస్తూ ఈ పాట పాడతారంట. ఓ
ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మమ్మల్ని గెలిచావు అని అనుకున్నావేమో. మరణమా, నువ్వు గెలవలేదు. సమాధుల నుండి చీల్చుకొని వస్తున్నాము. మరణము జయించాము. మరణమా, నీ విజయం ఎక్కడ అని చనిపోయి తిరిగి లేచిన వారు ఆ పాట పాడతారు. సజీవులుగా ఉన్న మనము ఈరోజు బ్రతికే ఉన్నాము కదా. సజీవులుగా ఉన్న మనము ఈ మాట అంటామంట, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అసలు నీ మరణమును తాళలేకపోయావు. నీ మా మరణాన్ని మీరు తాగలేకపోయావు. మమ్మలను నీవు గుచ్చలేకపోయావు. అసలు మమ్మలను గుచ్చడము నీ వల్లే కాలేదు. మేము విజయం పొందాము. ఈరోజు మన ప్రభు వస్తే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి, యేసు క్రీస్తు ప్రభువును విశ్వాసముంచిన ప్రతి విశ్వాసి మరణము చూడకుండా అనోక వలె కొనిపోబడతాం. ఆ విశ్వాసము నీకున్నదా? ఆ నిరీక్షణ నీకున్నదా? ఆ నిశ్చయిత నీకున్నదా? దీనినే ఏమంటారంటే శుభప్రదమైన నిరీక్షణ అంటారు. దీనినే శుభప్రదమైన నిరీక్షణ అన్నారు. నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకొని వెళతాడు. ఎదురు చూశారు భక్తులు, ఎదురు చూస్తూ ఉన్నారు. దశలోనికు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనములో చదివితే, పరలోకం నుండి దేవుని కుమారుడు వస్తాడని వారంతా ఏమి చేశారు? ఎదురు చూశారు అనే మాట మనం చూస్తున్నాం. ఎదురు చూస్తున్నావా? ఈరోజు నా ప్రభువు వస్తాడు, నిన్ను తీసుకెళతాడు. అర్ధరాత్రి వేళ వస్తాడో, కోడి కూసిన వేళ వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, ఉదయమున వస్తాడో, సాయంకాలం వస్తాడో, ఎప్పుడు వచ్చినా నా ప్రభువు తీసుకొని వెళతాడు అనే నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. ఐర్లాండ్ దేశంలో మన బ్రదరన్ మూమెంట్ ప్రారంభించిన కాలంలో ఐర్లాండ్లో ఒక మాట మనం చూస్తాం. తర్వాత ఇంగ్లాండ్లో ప్రసిద్ధి చెందింది మన బ్రదరన్ సంఘం. ఒక వృద్ధురాలు ఆ ఊరిలో ఒక వృద్ధురాలు ఆ రోజు సాయంత్రం వేళ కరపత్రాలు తీసుకొని బజారుకు వెళ్ళి 4 రోడ్ల కూడుకున్న చోట కరపత్రాలు పంచుతూ, బాబు అమ్మ అంటూ పత్రికలు పంచుతూ, యేసు ప్రభువును నమ్ముకోండి, రక్షణ పొందండి, ప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నమ్ముకున్న వారిని తీసుకొని వెళ్తాడు, నమ్మని వారిని విడిచిపెట్టబడతాడు, విడిచిపెట్టిన తర్వాత శ్రమలు వస్తాయి, యేసు ప్రభువును నమ్ముకోండి అని ప్రతిరోజు చెబుతూ ఉండేది ఆ అవ్వ. ప్రతిరోజు అలాగే కరపత్రాలు పంచుతూ ఆ మాట చెబుతూ వస్తుంది అన్నమాట. ఆ వృద్ధురాలు ఎంత ప్రయాసపడుతుందో. ఆ ఊరిలో ఉన్న ఏంది బా ఈ అవ్వ ఎప్పుడు ఇట్లా చెప్తా ఉంది, ప్రభు వస్తాడు, ప్రభువుని నమ్ముకోండి అంటారు, వచ్చినప్పుడు తీసుకొని వెళతాడు, నమ్మని వారిని విడిచిపెడతాడు, అప్పుడు శ్రమలు వస్తాయని ఇది ఊరికే ప్రతిరోజు చెప్తుంది ఈ యవ్వను ఒక ఆట పట్టించాలని ఒక కుర్రోళ్ళు అనుకున్నారన్నమాట. ఆ ఊరిలో ఉన్న తుండరి పిల్లలు ఈరోజు ఈ యవ్వను ఎగతాళి చేయాలి, ఒక ఆట ఆడించాలి అనుకొని ఏడిపించాలి అనుకున్నారు. తెల్లవారుజామున అవ్వ ఇంటికి పోయి తలుపులు తట్టారు. తలుపులు తడితే అవ్వ ఎవరు బాను బిరువేరు వచ్చి తలుపు తీసింది. తరబడి తీసింది. ఆ తలుపు తీసిందో లేదో వెంటనే ఆ కుర్రోళ్ళు
అయ్యో అవ్వా, అయ్యో అవ్వా అని వెనక్కి పడిపోయినారంట. అయ్యో అవ్వా, అయ్యో అవ్వా అని వెనక్కి పడినప్పుడు ఆ అవ్వ, ఏం బాబు ఏమైంది మీకు అని అంటూ ఉంటే ఆ పిల్లవాళ్ళు, మాకు ఏమి జరగలేదవ్వా, నీవు రోజు పత్రికలు పంచుతూ ప్రభు వస్తాడు, నమ్మని వారిని తీసుకొని పోతాడు, నమ్మని వారిని విడిచిపెడతాడు, వారికి శ్రమలు వస్తాయని చెబుతూ ఉన్నావు కదా అంటే, అవును అవును బాబు, ఆ ప్రభు వస్తాడు, ఇప్పుడు కూడా చెబుతున్నా యేసు ప్రభు వస్తాడు అని అవ్వ చెప్తాందన్నమాట. నమ్ముకోండి చెబుతూ ఉంటే, అదే అవ్వా, ఆ రాత్రి యేసు ప్రభు వచ్చాడు అవ్వా అని అన్నారంట. రాత్రి యేసు ప్రభు వచ్చాడు అవ్వా. ఒరే అవ్వా, అవ్వతో పాటు ఇంకో అవ్వ వస్తుంది కదా ప్రార్థనకు, అవ్వ ఉందో లేదో చూసి వస్తాము పదరా అని వెళితే ఆ అవ్వ లేదు, కనబడలేదు అని అన్నారు. ఆ అవ్వ లేదు, కనబడలేదు అన్నారు అవ్వ. ఇంకో ఆయన చక్కగా బైబిల్ తీసుకొని వస్తాడు కదా, ఆయన దగ్గరకు వెళితే వారు కూడా మా నాన్న కనబడలేదు అని అన్నారవ్వా అని అంటున్నారు ఆ పిల్లలు. ఇవన్నీ ఎందుకులే అని రోజు పత్రికలు పంచుతూ ఉన్నావు కదవ్వా, అవ్వ దగ్గరకు పోదాము, పోయి చూస్తాము అని నీ దగ్గరకు వచ్చాము అవ్వా అన్నారు. అయ్యో అవ్వా, ఆ అవ్వ పోయింది, ఆయన పోయాడు, అయ్యో నీవు పోలేదే అవ్వా అని, నిన్ను తీసుకొని పోలేదే అవ్వా అని మళ్ళీ వెనక్కిపడ్డారంట. లేయండి బాబులు, లేవండి బాబులు అని అంటూ రాత్రి యేసు ప్రభు వచ్చాడా, ఆయనను తీసుకొని వెళ్ళాడా, నన్ను తీసుకొని పోలేదు అని మీరు వెనుకపడుతున్నారా? అసలు నేను వెళ్ళకుండా నా ప్రభు ఎలా వస్తాడు అని ఆ అవ్వ అన్నదంట ఆ మాట. అసలు ప్రభు ఎట్లా వస్తాడు, నేను వెళ్ళకుండా ప్రభు ఎట్లా వస్తాడు? మీకు అర్థమైందా ఆ మాట? మీరేమంటున్నారు? యేసు ప్రభు వచ్చాడు, వీళ్ళను తీసుకొని వెళ్ళాడు అని చెప్తున్నారు కదా. ఆమెను తీసుకొని వెళ్ళాడు, ఆయన తీసుకొని పోయాడని వెనక్కి పడుతున్నారు కదా. అసలు నేను వెళ్ళకపోతే నా ప్రభు ఎట్లా వస్తాడు అంటే, రాత్రి ప్రభు వచ్చాడు అంటే నన్ను ప్రభు తప్పకుండా నన్ను తీసుకొని పోతాడు. నన్ను తీసుకొని పోలేదు అంటే ప్రభు రాలేదు అని దాని అర్థం. ఆ వృద్ధురాలు విశ్వాసం ఎంత గొప్పదో చూశారా? ప్రభు వచ్చాడంటే నన్ను తీసుకొని వెళుతాడు, నన్ను తీసుకొని పోలేదు అంటే ప్రభు రాలేదని అవ్వ చెప్తోంది. ఆ దినాన వేల మంది మరణం చూడకుండా కొనుగోబడతారు. దేవునికి స్తోత్రం కలుగుదాం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మన ప్రభు వస్తే మనము కూడా వెళ్ళిపోతాం. ఇంకా ఈ నిరీక్షణ లేని వారు ఉంటే ఇప్పుడే యేసు ప్రభువును నమ్మండి. ప్రభు రాకడ గుర్తులు జరుగుతున్నాయి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. పరిస్థితులు చాలా తీవ్రముగా మారుతున్నాయి. లోకంలో పరిస్థితులు తీవ్రముగా మారుతున్నాయి. పాపం పండిపోతున్నది. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఈరోజు ప్రభు వస్తే నువ్వు రెడీగా ఉన్నావా? ఈరోజు ప్రభు వస్తే నన్ను తీసుకొని పోతాడనే నిరీక్షణ, విశ్వాసం నీకున్నదా? నాకు ఉన్నది. ఒకరోజు నా పాపాలు క్రీస్తు రక్తం చేత కడుక్కున్నాను. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకున్నాను. నా ప్రభు తీసుకొని వెళతాడు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11:5 చదువుదాము.
విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడే ఉండెను, సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవడని నమ్మవలెను కదా. హనోకు యొక్క సాక్ష్యం గూర్చిన మనము ధ్యానం చేసుకుందాం. ఒకరోజు మనము కూడా కొనుక్కోబడతాం. మరణం ద్వారా అన్నీ కొనుక్కోబడతాం, లేదా మరణం ద్వారా కొనుక్కోబడతాము, లేక మేఘము మీదనైనా కొనుక్కోబడతాము కదా. కానీ కొనుక్కోబడక మునుపు హనోకుకు ఏ సాక్ష్యం ఉంది చెప్పండి? ఆయన కొనిపోవక మునుపు హనోకు ఏ సాక్ష్యం ఉంది? అతడు దేవునికి ఇష్టడే ఉండెను. ఇంతకు చెప్పాలని అనుకున్నది ఏమిటంటే, ఒకరోజు మనము కూడా కొనుక్కోబడతాం. లోకము నుండి వెళ్ళే ముందు ఆ సాక్ష్యము నీవు నేను కలిగి ఉన్నామా? ఏ సాక్ష్యం చెప్పండి? దేవునికి ఇష్టడై ఉండి కొనుక్కోబడతాం. ఆ సాక్ష్యం కలిగి వెళ్ళిపోదాం, అంతే. మనం బ్రతికి ఉన్నప్పుడు దేవునికి ఇష్టడై ఉండాలి, అదే మన సాక్ష్యం. ఇష్టడిగా లేకపోతే అది మనం విడవబడతాం. 2 దినవృత్తాంతము చూడండి, దానికి ఉదాహరణగా ఒక మాట. 2 దినవృత్తాంతములు 21వ అధ్యాయం 20వ వచనం. 2 దినవృత్తాంతములు 21వ అధ్యాయము 20వ వచనం. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికినీ ఇష్టము లేని వాడై అతడు చనిపోయాను. ఈ రాజు ఎవరు? యెహోరాము. అతడు ఎవరికీ ఇష్టం లేకుండా చనిపోయాడంట. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికినీ ఇష్టం లేని వాడే అతడు చనిపోయాను. అతడు ఎవరికి ఇష్టం లేదంటే ఒక మాట చెప్పండి, ఎవరెవరికి ఇష్టము లేదు? ఇంటి వారికి ఇష్టం లేదు, కన్న తల్లిదండ్రులకు ఇష్టం లేదు, కట్టుకున్న భార్యకు ఇష్టం లేదు, కన్న పిల్లలకు ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేకుండా ఉండుట. ఆ మాట నిన్ను గూర్చి నన్ను గూర్చి లేకుండా ఉండునుగాక. ఆ మాట మనల్ని గూర్చి ఆ మాట రాకుండా ఉండునుగాక. ఆ మాట నిన్ను గూర్చి నన్ను గూర్చి వ్రాయబడకుండునుగాక. ఎవరికి ఇష్టం లేకుండా చెప్పుకొనకుండా ఉండునుగాక. ఎవరికి ఇష్టం లేకుండా వెళ్ళిపోతావా? ఎవరికి ఇష్టం లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరికి ఇష్టం లేకుండా వెళ్ళిపోతావా? హనోకును గూర్చిన విశేషమైన సాక్ష్యము, అతడు దేవునికి ఇష్టడై ఉండెను అను సాక్ష్యము పొందాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తాం. కొరింథీ 5వ అధ్యాయము 8వ వచనం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుట
ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ధైర్యము కలిగి దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నామంటాడు. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఆయన అపేక్షించుతున్నాడు మిగుల దేవునికి ఇష్టలుగా ఉండాలని. ఎవరికి దేహం విడిచినా బ్రతికి ఉన్నా ఆయనకు ఇష్టలమే ఉండాలి. బ్రతికి ఉన్నా చనిపోయినా దేవునికి ఇష్టలమే ఉన్నాం. బ్రతికి ఉన్నా చనిపోయినా దేవునికి ఇష్టలుగా మనం ఉందాం. ఆ నిశ్చయిత కలిగి ఉందాం. ఆయనకు ఇష్టలై ఉండాలని మిగులు అపేక్షించుతున్నాను. దేవునికి ఎలా ఇష్టలుగా అవుతాము? హెబ్రీయులు రాసిన పత్రిక 11:6లో ఒక మాట ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం అన్నాడు. అలాగైతే దేవునికి ఇష్టలై ఉండాలంటే మనకు ఏముండాలి? ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉండాలి. మనకు విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టలుగా ఉందాం. కీర్తనలు 16:3 కీర్తనలు 16:3 మనం చూస్తాం. చూడండి, కీర్తనలు 16:3 నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అని ఇక్కడ చూస్తున్నాం. ఎవరు? భక్తులు. భక్తుల గుంపులో ఉన్నావా? భక్తిహీనుల గుంపులో ఉన్నావా? ఆలోచన చేసుకుందాం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. విశ్వాసం ఉంచిన వారు దేవునికి ఇష్టలు, భక్తి గలవారు దేవునికి ఇష్టలు. యెషయా గ్రంథము 61:8 చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 61:8 ఏలయనగా న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము. దేవునికి ఏది ఇష్టమంట? న్యాయం చేయుట దేవునికి ఇష్టం. న్యాయం చేయుట యెహోవాకు ఇష్టం. విశ్వాసం ఉంచుట యెహోవాకు ఇష్టం. భక్తి కలిగి ఉండుట యెహోవాకు ఇష్టం. సామెతలు 11 చూడండి, సామెతలు 11:1 భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకు ఇష్టము. ఇక్కడ దొంగ త్రాసు ఆయనకి హేయమంట, సరైన గుండు ఆయనకు ఇష్టం అంటాడు. సరైన గుండు అంటే దొంగ త్రాసు ఆయనకు హేయమన్నాడు. సరైన గుండు ఆయనకు ఇష్టం అంటే దాని అర్థం వ్యాపారం చేయు వారికి తూకము గుండు ఉంటుంది కదా. 1 కేజీ 1000 గ్రాములు అయితే దాని మీద 900 గ్రాములు ఉంటుంది. 1000 గ్రాములు ఉండకుండా 900 గ్రాములు ఉంటుంది. దొంగ త్రాసు యెహోవాకు హేయం, సరైన గుండు యెహోవాకు ఇష్టం. మనం చేసే వ్యాపారము, మనం చేసే ఉద్యోగము కానీ, మనం చేసే పని కానీ, మన యొక్క వ్యవహారాలు కానీ సరిగా ఉండాలి. నీ ఆఫీసులో నీవు సరిగా ఉన్నావా? నీ ఉద్యోగంలో నీవు సరిగా ఉన్నావా?
అసలు నీ ఇంటిలో సరిగా ఉన్నావా? సరైన వారే ఆయనకు ఇష్టలు. నీ ఇంటిలో సరిగా ఉన్నావా? ఇంటిలో సరిగా లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఇంటిలో సరిగా లేరు, ఆఫీసులో సరిగా లేవు, నీవు వెళ్ళే పొలంలోనైనా సరిగా ఉన్నావా? విద్యార్థిగా నీవు సరిగా ఉన్నావా? ఒక భార్యగా, ఒక భర్తగా నీవు సరిగా ఉన్నావా? ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా సరిగా ఉన్నావా? ఎవరు ఇష్టలు? సరిగా ఉండేవారే ఇష్టలు. విశ్వాసము గల వారు ఇష్టలు. న్యాయముగా ఉండేవారు ఇష్టలు. ఒకటి, విశ్వాసము గలవారు ఇష్టలు. రెండవది, న్యాయముగా ఉండేవారు ఇష్టలు. మూడవది, భక్తులే ఇష్టలు. నాలుగవది, సరిగా ఉండేవారే ఇష్టలు. సామెతలు 11:20 వచనంలో మనం చూస్తే, యథార్థముగా ప్రవర్తించేవారే ఆయనకు ఇష్టలు. కీర్తనాకారుడు అన్నాడు, నేను నా ఇంట యథార్థముగా నడుచుకుంటాను అన్నాడు అని ఉన్నది. నేను నా ఇంట యథార్థముగా నడుచుకుంటాను అని ఉన్నది. యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. విశ్వాసము గలవారు ఆయనకు ఇష్టలు. భక్తి గలవారు ఆయనకు ఇష్టలు. న్యాయము గలవారు ఆయనకు ఇష్టలు. సరిగా ఉండేవారు ఆయనకు ఇష్టలు. సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. ఇవన్నీ ఎందుకులే కానీ ఒక చిన్న ప్రశ్న, దేవునికి మనం ఎలా ఇష్టముగా ఉండగలము? ఏమీ అక్కర్లేదు, నాకు బైబిల్ చదివేది రాదు, బైబిల్ స్టడీకి నేను రాలేదు అయ్యా, అది నాకు రాదు అంటారేమో. బైబిల్ స్టడీకి రాను, అది చదివేది రాదు, ఇవన్నీ మనం అంటారు, సాకులు చెప్తారన్నమాట. ఇవన్నీ నాకు రావేమో అని అంటారేమో. కానీ చిన్న ప్రశ్న వేసుకో, నీకే నేను అనే మాట నా దేవునికి ఇష్టమా కాదా అని ప్రశ్న వేసుకో. నువ్వు అనే మాట, ఎవరి దగ్గర అనే మాట, ఆ మాట అది దేవునికి ఇష్టమా కాదా అని నువ్వు ప్రశ్న వేసుకుంటే చాలు, జవాబు ఖచ్చితంగా వస్తుంది. ఒకరి మీద అనే మాట, నేను అనబోయే మాట నా దేవునికి ఇష్టమా కాదా అని ప్రశ్న వేసుకో, అప్పుడే జవాబు వస్తుంది. ఇష్టం కాదని వచ్చేసిందనుకో, ఏం చేయాలి? మాట్లాడకూడదు, ఆ మాట అనకూడదు. నేను వెళ్ళే స్థలమునకు ఇష్టము కాదా అనే ప్రశ్న వేసుకో, అంతే. అది ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క చిన్న ప్రశ్న మనకు సరిపోతుంది. మనం మాట్లాడుకునే భాష, మనం మాట్లాడే విధానం, ఈ మాట నేను మాట్లాడితే అది దేవునికి ఇష్టమా కాదా, అదొక్కటి ఆలోచన చేసుకుంటే మనం సరి చేసుకున్నట్టు. అదే దేవునికి ఇష్టం. నేను వెళ్ళే స్థలము వెళ్ళుటకు ఇష్టమా కాదా అని తెలిస్తే ఏమి చేయాలి? మానుకోవాల్సిందే. నేను చదివే పుస్తకం నా ప్రభువుకు ఇష్టమా కాదా, నేను చూసే సీరియల్ నా ప్రభువుకు ఇష్టమా కాదా, మీరు పాడే పాట నా ప్రభువుకు ఇష్టమా కాదా, నేను వినే మాట నా ప్రభువుకు ఇష్టమా కాదా, నా నడక నా ప్రభువుకు ఇష్టమా కాదా, నేను చేసే పని ప్రభు చిత్తమా కాదా? ప్రశ్న వేసుకో. కాదు అన్నప్పుడు మానుకోండి, నా ఇష్టం అన్నప్పుడు చేయండి. ఎంత తేలిగ్గా ఉంది కదా, ఎంత చక్కగా ఉంది కదా, చూడండి ఈ మాట. అతడు కొనిపోవు వరకు దేవునికి ఇష్టడే ఉండెను అనే సాక్ష్యము పొందెను హనోకు. సోదరులారా,
మనం ఎంతకాలము బతుకుతామని ఆ సాక్ష్యముతో మనం వెళ్ళిపోదాం. ఆ దినము వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. పెద్దలకు ఇష్టడు, ఇంటి వాళ్ళకు ఇష్టడు, వాళ్ళకు వీళ్ళకు ఇష్టడు అది కాదు. ఎవరికి ఇష్టడు? దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడుగా ఉండి సాక్ష్యం పొందుదాం. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే సామాన్యమైన పని కాదు, దానికి మూల్యం చెల్లించాలి. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం మనం చూసాం చూడండి. అది 5వ అధ్యాయము 21. మళ్ళా చదువుదాం అన్నమాట. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచూ కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హనోకు దేవునితో ఎంతకాలము నడిచాడు? ఎప్పటిదాకా నడిచాడు? 65 ఏట దేవునితో నడుచుటము ప్రారంభించాడు. 65వ సంవత్సరంలో ఆయన దేవునితో నడుచుట ప్రారంభించాడు. 65 ఏట ప్రారంభించి 300 సంవత్సరాలు నడిచాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయుసు పొడిగించాడు అనుకోండి. 300 సంవత్సరాలు నడిచాడు కదా హనోకు. దేవుడు ఇంకా కొన్ని సంవత్సరాలు పొడిగించాడు అనుకోండి. ఏం చేసేవాడు హనోకు? ఇంకా నడిచేవాడే. హనోకు 300 సంవత్సరం నడిచినాడు. ఈనాడు విశ్వాసులు 3 సంవత్సరాలు కాదు 3 నెలలు తిన్నగైనా నడవలేకపోతున్నారు. నడవలేక కష్టపడుతున్నారు అన్నమాట. 3 నెలలైనా 3 రోజులైనా చిన్నగా నడుస్తున్నామా? నీవు నేను ఎప్పటిదాకా నడిచాడు అనుకు? దేవుడు కొనిపోయే వరకు నడిచాడు. హనోకు దేవునితో నడిచాడు కదా. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే హనోకు నడిచిన కాలము పుణ్యకాలం అంట, ఇప్పుడు పాపిష్టి కాలం అంట. అప్పుడు ఆ పుణ్యకాలంలో దేవునితో నడిచాడేమో, ఆ పుణ్యకాలం బట్టి ఆయన నడిచాడేమో. ఇప్పుడు పాపిష్టి కాలంలో ఎవరికి సాధ్యమవుతుంది అని అంటున్నారు. అప్పుడు పుణ్యకాలం అంట, ఇప్పుడు పాపిష్టి కాలం అంట. మనం ముందుగా చదువుకున్న యూదా పత్రికలో చూడండి, ముందుగా చదువుకున్న యూదా పత్రికలో మనం మాట చూస్తాము. యూదా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. హనోకు జీవించిన కాలం పుణ్యకాలం కాదు, అది భక్తిహీన కాలమే.
ఆదికాండం 6వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే, హనోకు జీవించిన కాలం పుణ్యకాలం కాదు, అది భక్తిహీన కాలమే, అది చెడ్డ కాలమే. 6:12లో కూడా మనం చూస్తే, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది ఏమైపోయింది? చెడిపోయిన కాలం అది. హనోకు జీవించింది చెడిపోయిన కాలంలోనే, భక్తిహీన కాలంలోనే. దేవునితో నడిచిన హనోకు సన్యాసి కాదు, ఆయన సంసారి. భార్య ఉంది, ఆయన కుమారులు ఉన్నారు, ఆయనకు కుమార్తెలు ఉన్నారు. వారిని పోషిస్తున్నాడు, వారిని ప్రభు దగ్గరకు పెంచుతున్నాడు, వారి పోషణ కొరకు కష్టపడుతున్నాడు, ఏదో పని చేస్తున్నాడు. భార్య కలిగి కుమార్తెలు కలిగి దేవునితో నడిచాడు హనోకు. హనోకు నడిచిన కాలము, ఆ పరిస్థితులను, భక్తిహీన కాలములో హనోకు దేవునితో నడక ప్రారంభించాడు. ఆ భక్తిహీన పరిస్థితులలో హనోకు నడక ప్రారంభించాడు దేవునితో. దేవునితో నడవాలంటే షరతు ఉంటుంది, ఒక షరతు ఉంటుంది అన్నమాట. దేవునితో నడవాలంటే ఒక షరతు. చూడండి, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం. చదవండి ఎవరు? ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. కూడి నడవాలంటే సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుస్తారా అంటే, ఇద్దరు కూడి నడవాలి అంటే వారికి ఏముండాలి? సమ్మతి ఉండాలి. వారిద్దరి వద్ద సమాధానం ఉండాలి. హనోకు దేవునితో నడిచాడంటే, దేవునికి హనోకు మధ్య ఏముంది? మానవునికి దేవునితో నడవాలి అంటే దేవునితో సమ్మతి పడాలి, దేవునితో సమాధానం పడాలి. మనం సమ్మతి లేక ఇద్దరు కూడి నడుతురా? ఒక అంశం బైబిల్లో ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయంలో, మనం శత్రులం అని ఉంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, మనం విరోధి భావం గలవారము, దేవునికి మానవునికి శత్రుత్వం వచ్చింది, దేవునికి మానవునికి విరోధ భావం వచ్చింది, మానవునికి దేవునికి సంధి సమాధానం లేవు. ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాము, అప్పుడే దేవునికి మానవునికి ఉన్న సంబంధము ఏమైనది? సంబంధం తెగిపోయింది, సమాధానం తెగిపోయింది. ఇద్దరి మధ్య వైరం వచ్చింది, ఇద్దరి మధ్య శత్రుత్వం వచ్చింది, ఇద్దరి మధ్య విరోధ భావం వచ్చింది. 2 కొరింథీ 5వ అధ్యాయం 19-20 వచ్చిన మాట ఉంది. కొలొస్సీ 1:19-22 వచనాలు మనం చదువుకుంటే, ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. 5వ అధ్యాయం 19-20 వచనమును, కొలొస్సీయులకు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనం మనం చదువుకుంటే, పౌలు అన్నాడు, మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానం పడమని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలుచున్నాము అంటున్నాడు. ఇక దేవునితో సమాధానం పడమని, పాపమును బట్టి, మీ చెడు జీవితాన్ని బట్టి, చెడ్డ ఆశలను బట్టి దేవునికి దూరమైపోయావు, దేవునికి విరోధి అయ్యావు, దేవునికి శత్రువు అయ్యావు. ఇప్పుడైనా దేవునితో సమాధానం పడమని పౌలు అంటున్నాడు. క్రీస్తు రాయబారులముగా దేవుని పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుచున్నాము. ఇంకా నమ్మలేదా? నమ్ముకోండి. మీ చేతులు పట్టుకొని బ్రతిమాలుచున్నాము. దేవునితో సమాధానం పడండి. యేసయ్య పాపిని క్షమించు. దేవునితో సమాధానం పడండి. యేసయ్య పాపిని క్షమించుమని వేడుకో.
ఈరోజే ఇప్పుడే వేడుకో, చేతులు పట్టుకొనుచున్నాము, మీ గడ్డాలు పట్టుకొనుచున్నాము, బ్రతిమాలుచున్నాము. దేవునితో నడవాలి, సమాధానము పడాలి. అలాగైతే హనోకు దేవునికి ఏమి కుదిరింది? హనోకు దేవునికి ఏమి కుదిరింది? సమ్మతి కుదిరింది, సమాధానం కుదిరింది. హనోకు మొత్తము జీవించింది 365 సంవత్సరములు. ఎక్కడ ఎవరితో నడిచాడు? ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలం, 300 సంవత్సరాలు. మరి 65 సంవత్సరాలు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు కదా. కొంతమంది 60 సంవత్సరాలు ఎక్కడ గడిపాడు? ఎవరితో నడిచాడు? ఒక్కటి మాత్రం మనం గట్టిగా చెప్పగలం, ఆ 60 సంవత్సరాలు దేవునితో నడవలేదు. దేవునితో నడవకపోతే ఎవరితో నడిచాడు? నువ్వు నేను ఎక్కడ నడిచామో అక్కడే నడిచాడు. మనం ఎక్కడ నడిచామో ముందు అంతా అలాగే నడిచాడు. ఒకరోజు దేవునితో సమాధానం పడ్డాడు. హనోకు నడిచిన కాలములో, దేవునితో నడిచిన భక్తిహీన కాలములో ఆ పరిస్థితులు ఎటువంటిది అంటే, భక్తిహీన కాలము. ఆయన ఏమో సన్యాసి కాదు. నీవు కూడా దేవునితో నడవాలంటే షరతు ఉన్నది. మానవుడా, నువ్వు ఏమి చేయాలి? సమాధానం పడాలి. క్రీస్తు రక్తం ద్వారా సమాధానం పడాలి. దేవునితో సమాధానం పడిన తర్వాత దేవునితో నడక ప్రారంభించాలి. ముందు మనం దేవునితో సమాధానం పడాలి, ఆ తర్వాత నడక ప్రారంభించాలి. 65 సంవత్సరాలు 65 సంవత్సరాలకైనా ఏమి చేశాడు? లోకములో పాపములో నడిచాడు. లోకములో పాపంలో నడిచాడులే. 65 సంవత్సరాలు దేవునితో ప్రారంభించాడు. ఇప్పుడైనా అవకాశం ఉంది. ఇప్పుడైనా ఈ రోజు నుంచే దేవునితో నడవచ్చు. ఈరోజే దేవునితో నడక ప్రారంభించాడు. నడక ఏం చేశాడు? కొనసాగించాడు. ఆ నడక ఏం చేశాడంటే కొనసాగించాడు. ఎక్కడ ఆగిపోలేదు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదివితే నోహవు కూడా దేవునితో నడిచెను అని ఉంది. 6వ అధ్యాయంలో నోవహు కూడా దేవునితో నడిచాడని ఉంది. దేవునితో నడిచాడు కానీ నోవహు దేవునితో నడిచాడు కానీ జలప్రలయం తర్వాత ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసం తాగి వివస్త్రుడై మత్తుగా పడిపోయాడు. నడక ఆగిపోయింది. హనోకులాగా మరణం చూడకుండా వెళ్ళిపోయాడు ఏలియా. ఆ ఏలియా కూడా యెజెబెలుకు భయపడి 3 దినాలు ప్రయాణం చేసి బ్రదరీ వృక్షం కింద కూర్చుండెను అని మనం చూస్తాం. ఏమైనాడు? నడక ఏమైనది చెప్పండి? ఒక ఆయన పండుకున్నాడు, ఒక ఆయన ఏమో కూర్చున్నాడు. మరి నీవు నేను ఏమైనాము? సతికిల పడ్డాం. నోహు మత్తుడే పనుకున్నాడు, ఏలియా బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. మనమేమైనామంటే సతికిల పడ్డాం. ఎన్నిసార్లు సతికిల పడ్డాము, ఎన్నిసార్లు బోలపడ్డాము. అయ్యో నేను నడవలేనని కూర్చున్నావు, మొండికి కూర్చున్నావు. ఎన్నిసార్లు ఆగిపోయావు. నడక ప్రారంభించిన వాడు నడక కొనసాగించాడు. యేసు ప్రభువును నమ్ముకున్న రోజే మనం నడక ప్రారంభించాం. ప్రభు వచ్చే వరకు ఈ లోకంలో నుండి మనల్ని
కొనిపో వరకు నీ నడక ఆగకూడదు, నడక కొనసాగించాలి. కష్టాలు రాని, శ్రమలు రాని, విమర్శలు రాని, శోధనలు రాని, కరువు రాని, బాధలు రాని, ఏమైనా రాని, పరిస్థితులు అన్నీ తిరగబడని, ఏమైనా రాని, నడక ప్రారంభించుదాం, నడక కొనసాగించుదాం. ఎప్పటి వరకు? ప్రభువు మనలను కొనిపో వరకు నడక కొనసాగిస్తాం. ఆనాడు హనోకు దేవునితో నడుస్తూ ఉంటే ఆనాటి భక్తిహీనులు వ్యతిరేకముగా పలికిన మాటలు ఈదో పత్రికలో మనం చూస్తాం. నమ్మువారు అన్నీ అన్నా నమ్మని వారు ఎన్నో ఎన్నో అనింటారన్నమాట. నోహాకును ఎంతగా ఎగతాళి చేశారో, అబ్బో ఈయన భక్తి ఎన్నాళ్ళు ఉంటుందిలే అని అన్నారేమో, ఎంతకాలం నడుస్తాడేమో చూస్తాములే అన్నారేమో. ఎందుకు ఆ మాట అన్నామంటే, నిన్ను నన్ను అన్నారని నమ్మని వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళే, మన స్నేహితులే, మన వాళ్ళే, మన ఇరుగు పొరుగు వాళ్ళే దేవునితో నడవాలి అంటే త్యాగం చేయాలి, నష్టపోవాలి. లంచాలు తీసుకోకూడదా? వడ్డీలకు ఇవ్వకూడదా? ఎన్నో ఎన్నో సొమ్ము పోగు చేసుకోకూడదా? ఇతరులు చేసినట్లు మనం చేయకూడదా? ఇతరులు అన్నట్లు మనం అనకూడదా? ఇతరులు చేసినట్లు చేయకూడదు, ఇతరులు అన్నట్లు అనకూడదు, ఇతరులు చూసేవి చూడకూడదు, ఇతరులు వెళ్ళే చోటికి వెళ్ళకూడదు. వారు అన్న దోషుల మాటలకు తిరిగి మాట్లాడకూడదు. కళ్ళలో నీళ్లు పెట్టుకోవాలి, ఇంట్లోకి వెళ్ళి ఏడవాలి, కష్టాలు పడాలి, నిందలు పడాలి, శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, దూషించబడాలి, దేవునితో నడుచుకోవడానికి తగిన మూల్యం చెల్లించాలి. హనోకు ఈనాడు మనతో చాలా ఛాలెంజ్ చేస్తున్నాడు. హనోకు మనతో, నేను ఎప్పుడో క్రీస్తు పూర్వము 5000 సంవత్సరాల కిందట, ఆనాడు బైబిల్ లేదు, హనోకు జీవించిన క్రీస్తు పూర్వము 5000 సంవత్సరాలు ఇప్పటి వరకైతే. ఆనాడు బైబిల్ లేదు, ఆనాడు ప్రవక్తలు లేరు, ఆనాడు గద్దించేవాళ్ళు లేరు, ఆనాడు హెచ్చరించేవాళ్ళు లేరు, ఆనాడు చెప్పేవాళ్ళు లేరు, ఆనాడు సంఘం లేదు, ఆనాడు సంఘాలు లేవు, గద్దించేవారు లేరు, హెచ్చరించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, బలపరిచేవాళ్ళు లేరు. అయినా నేను ఒక్కనే బలపరిచేవారు లేరు. ఈనాడైతే మనకు ఏమున్నాయి? ఈనాడు చెప్పండి, ఈనాడు సంఘం ఉంది, పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఇంకా ఏముంది? బైబిల్ ఉంది, ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి, వాక్యం ఉంది, బైబిల్ ఉంది, బోధకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పిలిచేవారు ఉన్నారు, పలకరించేవారు ఉన్నారు, ఆదరించేవారు ఉన్నారు, సారికి వచ్చేవారు ఉన్నారు, దర్శించేవారు ఉన్నారు. అయినా మనం ఎలాగున్నాము? ఇన్ని ఉన్నా కూడా మనం ఎలాగున్నాము? ఆయన ఎలాగూ ఉన్నాడు. ఈనాడు అన్ని సదుపాయాలు అన్నీ ఉన్నా చిన్నగా 3 రోజులైనా మనం నడవలేకపోతున్నాం. అన్ని వసతులు ఉన్నా కూడా 3 రోజులైనా నడవలేక మనం పోతున్నాం. ఈయన దేవునితో నడిచాడు. ఎప్పుడు దాకా? తీసుకొని పో వరకు నడిచాడు. హనోకు అన్నాడు, నా యొక్క నడక ముగింపు, నడక ఎంత మనోహరమో కాగా దేవుడు అతన్ని తీసుకొని పోయాను. హనోకు అంటాడంట, నా నడక ఎంత మనోహరమో అని ఎంతో సంతోషించినట్టుగా మనం చూస్తాం. దేవుడు అతన్ని తీసుకొని పోయాను, అతడు లేకపోయాడు. హనోకును దేవుడు ఎట్లు తీసుకుని పోయినో మనకు తెలియదు. హనోకును దేవుడు ఎట్లు తీసుకుని పోయాడో మనకు తెలియదు. ఏలియాను ఎట్లు తీసుకుని పోయాడు?
అగ్నిరథము అగ్నిగుర్రాలు ఇచ్చి పంపించాడు కదా. అగ్నిరథాలు అగ్నిగుర్రాలు ఇచ్చి పంపించాడు రమ్మని ఏలియా కొరకు. రేపు యేసు ప్రభువు నమ్ముకున్న మనలను ఎట్లా తీసుకొని పోతాడు? మేఘాల మీద తీసుకొని పోతాడు. లాజరు చనిపోతే ఎట్లా తీసుకొని పోయాడు? దేవదూతలు వచ్చి తీసుకొని పోయారు. అయితే హనోకును ఎలా తీసుకుని పోయాడో మనకు తెలియదు. మొత్తానికి తీసుకుని వెళ్ళింది ఎవరంటే దేవుడే. హనోకులు ఎన్ని సంవత్సరముల నుండి నడుస్తున్నాడు దేవునితో? 300 సంవత్సరాలు నడుస్తూ 300 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాడు దేవునితో. నడుస్తున్నప్పుడు వారు ఎన్నెన్ని మధురమైన మాటలు మాట్లాడుకున్నారో. ఆ 300 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు హనోకు ఎన్నెన్ని మనోహరమైన మాటలు మాట్లాడుకున్నారో. దేవునితో నడక, పరలోకంలో పరిశుద్ధ దూతలతో ఆ మహిమలో ఉండకంటే, దేవుడు పరలోకంలో పరిశుద్ధ దూతలతో ఆ మహిమలో ఉండట కంటే మానవులమైన మనతో భూమి మీద నడుచుట దేవునికి ఇష్టమైంది. లూకా సువార్త 24వ అధ్యాయంలో పునరుత్థానుడు అయిన ప్రభువు ఎమ్మాయి అనే పట్టణానికి వెళుతున్న ఆ ఇద్దరితో కలిసి ఏం చేశాడు? ఆ ఇద్దరితో కలిసి నడిచెను అనే మాట మనం చూస్తున్నాం. 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు. ఒకరోజు దేవుడు అన్నాడట, హనోకు, ఇప్పుడు నీవు నాతో 300 సంవత్సరాలు నడుస్తున్నావు. ఒకసారి వెనక్కి చూడు, నీ ఇల్లు ఎక్కడ ఉందో చూడు అన్నాడట. ప్రభువా, 300 సంవత్సరాలు నడిచాను, నా ఇల్లు దూరముగా ఉన్నది అన్నాడంట. మరి నా ఇల్లు చూడు, దగ్గర ఉంది. హనోకు, నా ఇంటికి వస్తావా? చూడండి, వాళ్ళ సంభాషణ ఎంత మధురంగా ఉందో మనం చూస్తాం. నా ఇంటికి వస్తావా? చిత్తము ప్రభువా. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను. హనోకు నడక ముగింపు ఎంత మనోహరమైన ముగింపో మనం ఇక్కడ చూస్తున్నాం. నీ ఇల్లు దూరముగా ఉంది, నా ఇల్లు దగ్గరగా ఉంది. ఇప్పుడు వస్తావా? వస్తాను ప్రభువా. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట ఏముండాయి? అనేక నివాసములు గలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. యోహాను సువార్తలో ఆ మాట మనం చూస్తాం. ఒకరోజు మనం కూడా వెళుతాం. ఒకరోజు మన ప్రభు వచ్చి తన ఇంటికి తీసుకొని పోతాడు. ఆయన తీసుకొని పోతాడంటే మనం ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. మన నడక, మన ప్రవర్తన ఇవన్నీ సరిచేసుకొని దేవునికి ఇష్టమైనది ఏదో అది మనం వాక్యానుసారం గ్రహించి అలాగ మనం ఇష్టలుగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు మనం మేఘాలలో కొనిపోబడతాం.